నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. విజయ త్రిష ఎందుకంటే తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడం, అలాగే త్రిషకు విజయ్కు మధ్య సంబంధం ఉన్నట్టు, అట్లాగే విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకి వెళ్ళడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది న్యూస్. ఈ తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అక్కడ పొలిటికల్ హిట్ ఊపెందుకునింది. కానీ విజయ్కి కొత్తగా పార్టీ పెట్టి కుటుంబంలోనే పొలిటికల్ హిట్ బయటపడింది. తన భార్య సంగీత నా భర్త నుంచి విడాకులు ఇప్పించమని కోర్టుకి వెళ్ళడం, అలాగే త్రిష బరి తెగించింది. ఎందుకంటే మ్యారేజ్ అయ్యి సినీ ఇండస్ట్రీలో ఉన్న విజయ్తో తిరగడం, ఒక పెళ్లికి ఇద్దరు కలిసి వెళ్ళడం కూడా హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందనంటే పొలిటికల్ ఎంట్రీకి అయిన విజయ్కి ఇది చాలా మైనస్. ఎందుకంటే ఎలక్షన్లో దగ్గర పెట్టుకొని ఇట్లాంటి ఇంట్లోనే సరిగా పరిస్థితులు లేనప్పుడు ఇంకా బయట ప్రజలకి ఏం చేస్తారనేది కూడా తెలుస్తుంది. ఈ టీవీకే చీఫ్ విజయ్ హీరోగా మనం చాలా మంచి సినిమాలు తీస్తాడు, అందరికీ తెలిసిన సంగతే. కానీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇంట్లో సపోర్ట్ లేకుండా ఆయన చేసుకున్న విషయాలు కూడా హాట్ టాపిక్గా మారినాయి. ఇదేమంటే విజయ్ ఇప్పటికీ విజయ్ గారు మన చూసుకుంటా పోతే అభిమానులు కానీ ఎవరు కూడా ఇది కరెక్ట్ అనే మాట చెప్పట్లేదు. ఎందుకంటే ఇది చూడండి, ఏమిరంటే ఒకే కారులో వచ్చారు విజయ్ త్రిష. ఏమేరంటే ఇది మన చూసుకుంటా పోతే స్టార్ హీరో విజయ్ సంగీత విడాకుల వ్యవహారము తమిళనాట సంచలనంగా మారింది. ఎందుకంటే దాదాపు 27 ఏళ్ళ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. సంగీత ఆయన భార్య సంగీత గారు ఏం చేస్తున్నారంటే స్టార్ హీరో విజయ్ గారు అట్లాగే టీవీకే చీఫ్ అన్నీ ఉండి పెట్టుకొని కూడా ఆయన ఒక హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని, ఆ కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సంగీత గారు తన విడాకుల పిటిషన్లో పేర్కొనింది. దీంతో విజయ సంగీత విడాకులకు హీరోయిన్ త్రిష కారణమనే చర్చ కూడా మొదలైంది. ఏమనంటే త్రిష గారు బరి తెగించేశారు. ఆయన పెళ్ళైన అతనితో వాళ్ళ కుటుంబంలో స్విచ్ పెట్టడం కూడా త్రిషకు మంచిది కాదేమో అని అందరూ కూడా అంటున్నారు. ఏంటంటే ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్లోనూ విజయ త్రిష ప్రేమాయణం నడుపుతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. సంగీత విడాకుల పిటిషన్ వేసిన తర్వాత విజయ్ దర్జాగా త్రిషను తీసుకొని ఓ పెళ్లికి హాజరయ్యారు. జంటగా నిల్చొని పోటుకు పోజిచ్చాడు. ఇది చాలామంది అభిమానులకు మింగుపడలేదు. ఎందుకంటే తెగాయి చేశారు ఇద్దరు. అభిమానులు ఎట్లా చేసుకుంటారు? ఇంట్లో భార్యను వదిలేసి ఏరే వాళ్ళతో కులుపుతూ ఉంటే ఎవరు కూడా దాన్ని ఉండరు. ఇప్పటికీ విజయ సంగీత కలిసి ఉండాలని చాలామంది ప్రార్థిస్తున్నారు. అలాంటి సమయంలో భార్యతో కలిసి ఉండే ప్రసక్తి లేదని ఇంటిస్తూ ఇలా త్రిషతో పెళ్లికి వెళ్ళడం అందరినీ షాకు గురి చేసింది. చూడండి, ఇది ఎంతవరకు కరెక్టు చెప్పండి. ఒకే వెళ్ళడము ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది కూడా అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇది కరెక్ట్ కాదు అనేది కూడా తెలుస్తున్నారు. ఏమంటే ఈ ఎలక్షన్ టైం ఒకటి, ఇంట్లో ప్రవేశాలు ఒకటి, ఈ ఇళ్లలో విజయ్ గారి యొక్క భవిష్యత్తు ఎట్లా ఏమనేది కూడా తెలుస్తుంది. ఇది ఒక పెళ్ళికి వెళ్ళడం కూడా జరిగింది. పోజులు ఇవ్వడం, ఒకే కారులో వెళ్ళడం, తిరగడం కూడా విజయ్ గారు కూడా అది ఆలోచించుకోవాలి. కుటుంబము ఏమి ఎట్లా అనేది కూడా ఆలోచించుకొని చేయాలి. కుటుంబం ఎట్లా ఉంటుందంటే పరిస్థితి ఘోరం ఉంటుంది. ఇవన్నీ కూడా మంచిది కాదు, చూసుకోవాలి. సమాజంలో తిరిగేటప్పుడు ఇది చూసుకొని తిరగాల. ఏమరంటే ఒక పెళ్లి మీద వాళ్ళిద్దరూ పోజులు ఇవ్వడం, అట్లాగే సంగీత గారు కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పడం అలా వెళ్ళింది.
ఇది చూసుకుంటే ఒక పెళ్ళి వెళ్ళారండి వీళ్ళు. ఈ పెళ్ళికి వెళ్ళి ఒక దాంట్లో వీళ్ళు ఇది జరిగింది. ఏమిటంటే ఇది చూసుకుంటా పోతే ఇంకా వీళ్ళిద్దరూ ఆఫ్ స్క్రీనే కాదు ఆన్లైన్ స్క్రీన్లో కూడా ప్రేమలో ఉండారనేది కూడా తెలుస్తుంది. దీనివల్లనే సంగీత గారు విడాకులు కోరుకున్నాడని కూడా జరిగింది. ఈ వ్యవహారంపై విజయ్ అభిమాని నటి సన్నం శెట్టి ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ త్రిషా పెళ్లికి హాజరైన ఈడో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ ఇది కరెక్ట్ కాదు, భార్యన బాధను ఇంతులైన పట్టించుకోవడం విచారకరం, ఎంతో కాలంగా అభిమానాన్ని మాలాంటి వాళ్ళు మీరు తీవ్రంగా నిరాశపరిచారని రాసుకొచ్చారు. కాబట్టి అభిమానులు కూడా ఎవరు కూడా విజయ్ను తప్పులు పడుతున్నారు. ఇది కరెక్ట్ కాదనేది కూడా చెప్తున్నారు. ఇది ఇట్లా చేస్తే మంచిది కాదు అనేది కూడా చెప్తున్నారు. ఏమిటంటే చూడండి, ఒక విజయ త్రిష ఒక పెళ్లి వేడుక ఒకే కారులో మ్యాచింగ్ డ్రెస్సులు రావడం, స్టేజ్ పై కూడా కలిసి కనిపించారు. దీనికి కొన్ని గంటల ముందు విజయ బాడీగార్డ్ అరుణ్ సురేష్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి హింట్ ఇచ్చాడు. విజయ్ త్రిషపై వస్తున్న విమర్శల గురించి అరుణ్ పెట్టిన ఆ పోస్ట్ ఏమిటి? చూసుకుంటా పోతే పరిస్థితి ఘోరంగా ఉంది. ఇది కరెక్ట్ కాదనేది కూడా ఇది జనాలు అందరూ అనుకుంటున్నారు. ఇది ఇంకా ఈయన మన ఎలక్షన్లో కూడా మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సహాయం చేస్తామని, వివాహాలకు ఉంగరము పట్టు చీరలతో పాటు అన్ని కుటుంబాలకు ఉచితంగా 6 ఎల్పిజి సిలిండర్ల వంటి ఇస్తామని వాగ్దానం చేశాడు ఈయన తమిళనాడులో టీవీకి. అయినా చేసినాడే కానీ ఇతను చేసేది కరెక్ట్ కాదనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే భార్య ఉండంగా ఇంకొకరితో తిరగడం, కొత్తగా ఎలక్షన్లో వచ్చినప్పుడు దానికి త్రిషాతో తిరగడం, త్రిష కూడా బరి తెగించిపోయింది. ఏమని పట్టించుకునేది ఏం లేదు, భార్య ఉన్నా ఏమున్నా ఏం లేదు, తిరగడం మొదలుపెట్టారు. ఇట్లా ఈ త్రిష, ఈ విజయ మధ్యలో సంగీత గారు, వీళ్ళ ముగ్గురు మధ్యలో విజయ్ చేసే పని మంచిది కాదని అందరూ కూడా అనుకుంటున్నారు. విజయ త్రిష బరి తెగించి తిరుగుతున్నారని కూడా అభిమానులు అంటున్నారు. భార్యను అర్థం చేసుకోలేనాడు ఇంకా రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తాడనేది కూడా జనాలు అంటున్నారు. త్రిష అవుతే విజయను ఇబ్బంది, వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో రావడం కూడా ఇబ్బందిగా మారింది. కాబట్టి ఈ విజయ త్రిష వీళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యవహారము ఎప్పుడు ఏది కరెక్ట్ కాదనేది కూడా అందరూ కూడా విజయ్ మీద కోపంగా ఉన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. తమిళనాట దాదాపు ఇది సంచలనంగా మారింది. 27 ఏళ్ళు వివాహ బంధానికి స్వస్తి పలకాలని విజయ్ భార్య నిర్ణయించుకోవడం ఎంతవరకు కరెక్టు? దీనికి కారణం త్రిష అనే కారణంతోనే వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం అనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.